హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ రేఖ రావటంతో అందరూ అయోమయంలో పడిపోతారు. శివకృష్ణ అయితే నిన్ను అరెస్ట్ చేసి అక్కడ లాకప్లో పెట్టి ఎంక్వైరీ చేస్తే నిజాలు దానంతట అవే బయటికి వస్తాయి అని చెబుతూ ఉంటాడు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, ఎస్పీ గారి పర్మిషన్ తోటే నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి మీరు ఇంకా నన్ను ఏం చేయలేరు అని చెప్పడంతో మహాలక్ష్మి అంటుంది, అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇదంతా సీత వెనకాతలు ఉండి ఆడిస్తున్న నాటకం. రేఖ, నీకు సీత తెలుసు కదా, సీత నిన్ను పంపించింది కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకు ఆ సీత ఎవరో అసలు తెలీదు. ఈ ఇంట్లో గౌతమ్ తప్ప నాకు వేరే ఎవ్వరూ తెలియదు. గౌతమ్, ప్లీజ్ నిజం చెప్పు గౌతమ్, నేనెవరో నీకు తెలియదా? మనిద్దరి మధ్యన పెళ్లి తప్ప మిగతావన్నీ జరిగిపోయాయి, ఆ విషయం అందరికీ చెప్పు అని నిలదీయటంతో ఇక గౌతమ్ చెప్తూ ఉంటాడు, ఆ అమ్మాయి ఫేక్, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదని చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే ఇదంతా సీత చేసిందని చెబుతూ ఉంటుంది. ఇక రామ్కి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు పిన్ని అస్తమాను సీత పేరెత్తుతారు? సీతకి దీనికి ఏంటి సంబంధం? గౌతమ్కి మిథునకి పెళ్ళైతే సీతకి వచ్చే నష్టం ఏంటి? ప్రతి దానికి ఎందుకు సీతని నిందిస్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, సీత నాతో ఛాలెంజ్ చేసింది, గౌతమ్కి మిథునకి పెళ్ళి జరగనివ్వను అని, అందుకని ఇదంతా నాటకం ఆడిస్తుంది అని అనటంతో శివకృష్ణ అంటాడు, నా కూతురికి అలాంటి బుద్ధులు లేవు అని చెబుతూ ఉంటాడు. లేదు, మిథున ఆస్తి కలదు కాబట్టి ఇంటికి వస్తే సీత కంటే ఎక్కువ ఆస్తి, అంతస్తు, హోదా వస్తాయన్న ఉద్దేశంతో సీత ఇలా చేస్తుందని చెబుతూ ఉంటుంది. నా కూతురు అలాంటిది కాదు, మధ్య తరగతిలో పెరిగింది, పెళ్ళి కాకముందు ఎలా ఉందో పెళ్ళి అయ్యాక కూడా అదే విధంగా ఉంది అని అనటంతో రేవతి అంటుంది, అవును, సీత లోక కళ్యాణం చేస్తుందే కానీ ఇలా పెళ్ళిళ్ళు ఆపదు, మా పెళ్ళి చేసింది కాబట్టి ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసింది, అలాంటిది గౌతమ్ పెళ్ళి ఎందుకు ఆపుతుంది? సీతకు అలాంటి బుద్ధులు లేవు. అంతగా చెప్పాలంటే మీకే ఉన్నాయి వదిన ఈ ఆస్తి భేదాలు, అందుకే నాకు కిరణ్ని పెళ్ళి చెయ్యకూడదు అని అనుకున్నారు మీరు అని అనటంతో, అవును, సీతకి అలాంటి బుద్ధులు ఉండవు, దీనికి సీతకి ఎటువంటి సంబంధం లేదని రామ్ కూడా చాలా గట్టిగా చెబుతూ ఉంటాడు. ఇంకప్పుడు రేఖ చెబుతూ ఉంటుంది, గౌతమ్ మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే నేను ఇచ్చిన కంప్లైంట్కి నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ కూడా, అవును మావయ్య, మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, అప్పుడే నిజాలు తెలుస్తాయి, వీడు ఎలాంటి వాడో తెలుస్తుంది అని అనటంతో, అదేంటి రామ్, తను నీ తమ్ముడు, నువ్వు అరెస్ట్ చేయమని ఎందుకు చెబుతున్నావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, నా భార్యనే నేను క్షమించలేదు, తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటికి పంపించేశా, అలాంటిది వీడిని తప్పు చేస్తే ఎలా క్షమిస్తాను అని అనటంతో ఇకప్పుడు శివకృష్ణ, అవును నిన్ను అరెస్ట్ చేయాల్సిందే అని తీసుకువెళుతూ ఉండగా ఇకప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది, అమ్మో, ఇప్పుడు గౌతమ్ని అరెస్ట్ చేస్తే నా కొడుకని బయటికి తెలిసిపోతుంది, అన్నీ బయటికి వచ్చేస్తాయి, కాబట్టి అరెస్ట్ చేయకూడదని గౌతమ్కి నెమ్మదిగా చెప్తూ ఉంటుంది. ఒరే, నువ్వు అరెస్ట్ అవ్వకూడదురా, అరెస్ట్ అయితే అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి తెలుసని ఒప్పుకో, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పడంతో ఇకప్పుడు మాట మార్చి మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్, నిజం ఏంటో చెప్పు, ఆ అమ్మాయి నిజంగానే నీకు తెలుసా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకు, నిజం ఏంటో చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. ఇకప్పుడు గౌతమ్ భయపడి, అవును, ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో ఇకప్పుడు మహాలక్ష్మి చెంప చెల్లమనిపిస్తుంది. గౌతమ్ది, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇకప్పుడు అందరికీ మాట ఇస్తూ ఉంటుంది, రేఖనిచ్చి నేను గౌతమ్కి పెళ్లి చేస్తాను, ఇది నా మాట, ఇక నా మాట ఎవరికి తప్పదు అని చెబుతూ ఉంటుంది. సరే అత్తయ్య అంటూ మహాలక్ష్మి కాళ్ళ మీద పడి మరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది రేఖ. చాలా థ్యాంక్స్ గౌతమ్ అని ఒప్పుకుంటూ ఉంటుంది. శివకృష్ణ అంటాడు, పదమ్మ, ఎస్పీ గారితో విషయం చెప్పి కేసుని వాపస్ తీసుకుందు కానీ అని రేఖని తీసుకొని వెళ్తాడు. ఇకప్పుడు రామ్ కోప్పడుతూ ఉంటాడు, ఇలాంటి వాడని తెలియక మనం ఇన్ని ప్రయత్నాలు చేశాం అని తిడుతూ ఉంటాడు. మిథున అంటుంది, మరి ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేశారు, నా పరిస్థితి ఏంటి? నన్ను మోసం చేశారు కదూ.
పెళ్లి వరకు తీసుకువచ్చి ఇలా మోసం చేస్తారా? మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టేదే లేదు. గౌతమ్ మీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అంటూ మీదన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత జరిగిందంతా కూడా ముఖర్జీ సుశీలతో చెబుతూ ఉంటుంది. గౌతమ్ నన్ను ఇలాగా కిడ్నాప్ చేయించాడు, అందువల్ల నేను రాలేకపోయానని చెప్పడంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఆ గౌతమ్ ఇలాంటి వాడిని ఇంట్లో పెట్టుకొని ఆ మహాలక్ష్మి ఎందుకు చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు. ఏమో అన్ని విషయాలు బయటికి వస్తాయి త్వరలోనే అని సీత అంటుంది. గౌతమ్ అయితే జరిగిందంతా తలుచుకొని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. రౌడీలకి ఫోన్ చేస్తాడు. సీత ఇంకా అక్కడే ఉందా అని అడగటంతో ఇందాకే వెళ్ళింది బాస్ అని చెబుతూ ఉంటారు వాళ్ళు.